మాతృదేవోభవ. రెప్పల తుమ్మెదల్ మధుకరీయము భూని ప్రపంచమంతయుందప్పక సంచరించి వసుధన్ సుధలేమి గ్రహించి ఏడ్వగా చిప్పిలునశ్రుబిందులభిషేకము చేయగ నీ పదంబుజంబప్పుడు కానుపించినది అమరో, నీ పదంబుజంబప్పుడు కానుపించినది అమ్మరో, నాకు కొరంతలేది కన్ అమ్మరో, నాకు కొరంతలేదికన్. ఎంత వైభవంగా సాగినటువంటి జీవితమేనా అవసాన దశలో ఎంత దయనీయంగా మారిపోతుందో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం మౌసల పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1804వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. బలరామునికి సైతం అంత్యక్రియలు ముగించి అర్జునుడు ఉద్విగ్నమైనటువంటి హృదయంతో దుఃఖభారానికి తట్టుకోలేక అలాగే ఆ రాత్రికి రాత్రి పరుగెత్తుకుంటూ ద్వారక చేరాడు. 16,000 మందిని, 8 మంది పట్టమహిషుల్ని, ఇతర బంధువులను చూసేసరికి కన్నీళ్లు ఆగడం లేదు. అలాగని చెప్పడానికి వీల్లేదు. నిజంగా వాళ్ళని ఆ రాత్రికి రాత్రి హస్తినాపురం ప్రయాణానికి బయలుదేరదీస్తూ ఉంటే, ఉద్రిక్తులను చేస్తుంటే, తయారు చేస్తుంటే అర్జునుడి హృదయం ఎలా ఉంది అంటే, ముఖ్యంగా అష్టమహిషుల్ని ఉండేటువంటి పెద్ద రథానికి ఈయనే సారథ్యం వహించాడు. అర్జునుడే స్వయంగా. రుక్మిణీ, సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, సుదంత, భద్ర వీరు ఉన్నటువంటి రథానికి ఆయనే సారథ్యం వహించాడు. వాళ్ళకి ఏమీ ఆ విషయం చెప్పలా, తీసుకొడుతున్నాడు. బావ ఎప్పుడు వస్తామన్నారు, నువ్వు వెళ్ళావుగా మొన్న కనిపించారుగా, ఉన్నాడు అక్కడ ఉన్నాడు, తపస్సులో ఉన్నాడు, మళ్ళీ రారా, అదేమిటి, అయితే మేము అక్కడికే వెళ్ళేవాళ్ళంగా, హస్తినాపురం ఎందుకు, ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తుంటే ఏం చెప్పాలో తెలియక అలాగే ఉంటుండమ్మా, నేను చెప్తాను కంగారు పడకండమ్మా, నేను తీసుకెడుతున్నాను కదా, హస్తినాపురం వెళ్ళాక నేను ఒక్కసారి మళ్ళీ అటు వెళ్ళొచ్చి బావను చూసి అన్నీ మీకు చెబుతా అని ఏదో సర్ది చెబుతున్నాడు. ఇదే పరిస్థితి. వాళ్ళు తెల్లవారేలోగానండి ద్వారకలో ఉండేటువంటి జనం కొండా మండా సర్దుకొని పెట్టో బేడో పట్టుకొని గూడు గుడిసే విడిచిపెట్టి దారి తెన్ను లేకుండా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే ఆశ్చర్యకరంగా అర్జునుడు ముందుకెడుతున్న కొద్దీ వెనకాల వస్తున్న సముద్రం అర్జునుడు ఉన్న చోట రావడంలా. అది అర్జునుడి యొక్క శక్తి. అంటే పరమాత్మ సంకల్పించి అర్జునునికి ఇచ్చినటువంటి శక్తి. అర్జునుడు స్వశక్తి కాదు. ఈ పని భగవంతుడు చెప్పాడు కాబట్టి అది ఆయన చేసే సామర్థ్యాన్ని కూడా ఆయనే ఇస్తాడు. నారు పోసిన వాడు నీరు పోయడం అంటే ఇది. అందుకే అర్జునుడు వీళ్ళందరినీ తీసుకెళ్లే వరకు సముద్రం రాకుండా ఆపాడు కృష్ణుడు. అంత శక్తిమంతుడు. కానీ ముందు ఆ ప్రయత్నం చేయాలి, ఎందుకంటే అది అలాగే జరగాలి. ప్రాకృతికంగా జరగవలసిన దాన్ని భగవంతుడు ఆపడు, మనం కూడా అంతే. కానీ ఆయన ఏదైనా ప్రత్యేకించి వాడు సంకల్పించి చెబితే అది జరిగే వరకు చూస్తాడు. అందుకే అర్జునుడు ముందుకెడుతున్న కొద్దీ వెనకాల వస్తుంది సముద్రం. అలాగని అర్జునుడు అక్కడ ఉండిపోతాడా, ఉండకూడదు, ఆజ్ఞకు విరుద్ధం. ఆయన బయలుదేరాడు. జనసాగరం, సాగర ఘోష సరే, జనసాగర ఘోష వస్తుందని పరిగెడుతున్నారు అందరూ కూడా. అలాగా ముందుకెళ్ళిపోతున్నాడు. ఆ స్థితిలో అనుకోకుండా పంచనదీ దేశం మీదుగా సాగారు వాళ్ళు హస్తినాపురం వెళ్ళడానికి. మరి ద్వారక సరిగ్గా బొంబాయి దగ్గర, మరి పంజాబ్ మీదుగా వెళ్ళాలి హస్తినాపురం వెళ్ళాలంటే. పంజాబ్ ఢిల్లీకి పక్కనేగా. అదే పంచనదీ దేశం అంటేనే పంచ ఆప్ పంజాబ్. పంచ అప్, అప్ అంటేనే నీరు, అది పంచ అప్ అనేది పంజాబ్ అయింది. మనకు ఆ పదాలన్నీ హిందీలోకి ఇంగ్లీషులోకి మారిపోవడం వల్ల మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాం. ఆధారాలు లేవని మాట్లాడుతున్నాం. ఇవే ఆధారాలు, ఇలాంటివే. ఆ పంచనదీ దేశం మీదుగా పంజాబ్ మీదుగా అలా వెడుతూ ఉంటే అనుకోకుండా అడవి దొంగలు, బోయేవాళ్ళు, కిరాతులు, ఇంకా రకరకాల ఇంకా ముఠాలు ఎదురయ్యారండి. మొత్తం చూశారు. అబ్బో పెద్ద రాజుల పటాలన్నా ఉంది ఇది, ఏవో ఆభరణాలు కాంతులు కనపడుతున్నాయి, పట్టు చీరలు కనపడుతున్నాయి, ఆడవాళ్ళు కనపడుతున్నారు, వయస్సులో ఉన్నవాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. కానీ మనకు అనేక విధాల విందు అని వాళ్ళు దాడి చేశారు. మధ్యలో ఎవడో అర్జునుడు చూశాడు. ఎవడో ఉన్నట్టున్నాడు, ఒకడు కాస్త మొగాళ్ళ కనపడుతున్నాడు, అర్జునుడిలా ఉన్నాడంటే ఏం పర్వాలేదా, ఒక్కడేం చేస్తాడో. కానీ మనం ఇక్కడ 100 మంది ఉన్నాం కానీ అని మొత్తం అన్ని వైపుల నుంచి దాడి చేశారండి. ఆశ్చర్యకరంగా వాళ్ళ దెబ్బలకి గాయపడిన వాళ్ళు కొందరు, చనిపోయిన వాళ్ళు కొందరు, పారిపోయిన వాళ్ళు కొందరు, కొట్టకండి మొర్రో మీరు ఏం చేస్తే అది చేస్తామని వాళ్ళతో పాటు వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు.
ఈ స్థితిలో అర్జునుడి గోళ్ళు మండి అర్జునుడితో పెట్టుకుంటున్నారు మీరు అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహనక బీభత్సో విజయ కృష్ణో సవ్యసాచి ధనంజయక అని పెద్ద శ్లోకం చెబితే ఊరుకోవయ్యా సంస్కృతం నీకే కదా మాకు వచ్చు బాణాలై గొడవలు ఎందుకు అన్నారు. ఆశ్చర్యకరంగానండి గాంధీవాన్ని పట్టుకుని వేద్దామని వాయవ్యాస్త్రం, వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం అనేక రకాల అస్త్రాలు తలుచుకుంటూ ఉంటే ఒక్క మంత్రం గుర్తొస్తే ఒట్టు. సరిగ్గా గమనించండి, స్ఫురణ లేదు, పోయింది. కర్ణపర్వంలో కర్ణుడికి ఇదే స్థితి వచ్చింది, మనం చెప్పుకున్నాం. కర్ణపర్వంలో శల్య అర్జునుడి మీద వేయడానికి అస్త్రాలన్నీ ఉన్నాయి, మంత్రాలు గుర్తు రావట్లా, స్ఫురించట్లేదు అన్నాడు కర్ణుడు. అప్పుడు శల్యుడు ఏమన్నాడు, వ్యాసభారతంలో ఉన్నమాట, స్ఫురణానామ పుమాన్ రూప నీలనీరద సన్నిభ స అర్జునస్య రథకూబరే స్థిత. స్ఫురణ అంటే మగవాడయ్యా, ఆయన దేవుడయ్యా, ఆయన నల్లగా ఉంటాడయ్యా, ఆయన చేతిలో మురళి ఉంటుందయ్యా, ఆ మురళీకృష్ణుడు అర్జునుడి యొక్క రథం మీద ఉంటే నీకెందుకు స్ఫురిస్తుందయ్యా అన్నాడు. సరిగ్గా ఆ వేళ కర్ణుడికి వర్తించిన సూత్రం ఇప్పుడు అర్జునుడు కూడా వర్తిస్తుంది. ఇక్కడ కృష్ణుడు లేడు, ఈయనకు స్ఫురణ లేదు. దీని నుంచే తాత్వికంగా మనం గ్రహించాలి. ఎప్పుడు భగవంతుణ్ణి మనం మనస్సులో స్మరించడం మానేశామో అన్ని రకాల స్ఫురణలు మనం కోల్పోతాం. ఇక స్ఫురణ లేదు, స్మరణ లేని జీవితం మరణమే. స్మరణమే జీవితం, స్మరణ లేకపోతే మరణమే. ఆ సకారమే సామవేదం, సకారమే సర్వగతమైన ఆత్మ. అందుకని స్ఫురణ కోల్పోయాడు. ఇంకప్పుడు ఏం చేయాలో తెలియక ఏం చేయడు, ఇది దైవ నిరోధం బని మదినూహించుచు బెట్టిదమగు మార్గణములు ప్రకృతి మార్గణములు బెట్టిదముగనేయగ ఇది దైవ నిరోధం అని మదిదానూహించి ప్రకృతి మార్గణములు బెట్టిదముగనేయగ అవియుం తుది ముట్టగా రిత్తలయ్యే దొనలు నరేంద్ర అవియుం తుది ముట్టగా రిత్తలయ్యే దొనలు నరేంద్ర. పరీక్షిన్ మహారాజా, మీ తాతగారికి ఏం జరిగిందో తెలుసా? అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహనక బీభత్సో విజయ కృష్ణ సవ్య సాచి ధనంజయక జగదేక వీరుణ్ణి నేను, నన్ను మించిన వీరుడు లేరని ఎప్పుడు అర్జునుడు చెప్పేవాడే. ఈయన జగదేక వీరుడు కావడం కోసం ఏకలవ్యుడు వేలు కోయించాడే. ఈశ్వరుడు కావాలనే ఈయన చేతుల్లో ఓడిపోతే ఈశ్వరుణ్ణి కూడా జయించానని గొప్పలు చెప్పుకున్నాడే. ఇంకా భారత యుద్ధం ప్రారంభం కాకముందే ఒక్క రోజులోనే నేను కౌరవులందరినీ చంపగలను అని గొప్పలు చెప్పాడే. అటువంటి మీ తాతగారికి ఏ అస్త్రాలు పనిచేయలేదు పరీక్షిన్ మహారాజా, గుర్తుపెట్టుకో. శివ శివ అనుకున్నాడు వింటున్న పరీక్షిత్, క్షమించండి వింటున్న జనమేజయుడు. భారతం కదా, వింటున్న జనమేజయుడు. నాయనా, మీ ముత్తాత గారికి జరిగింది ఏమిటో తెలుసా అన్నాడు. ఇంకో తరం వెనక పెట్టుకోవాలంటే. మరి జనమేజయుడు ముని మనవడు కదా, అంటే ఆశ్చర్యపడి ఇలా ఉంటుందా పరిస్థితి? అంతేనయ్యా, వైభవాత్మకంగా జీవితం సాగినంత మాత్రాన్ని అంచెదశ అలా ఉంటుందని ఏం లేదయ్యా. అచ్యుతునికే లేదు, అర్జునుడికి ఎందుకు ఉంటుంది? అర్జునుడికే లేదు, నీకు నాకెందుకు ఉంటుంది? ఇదేనండి వేదాంతం. ఇదే మనకి భారత రామాయణాలు భాగవతాలు చెబుతున్నది. వినడం గొప్ప, వినడం పుణ్యం అంటాం, కానీ అర్థం చేసుకో, అవగాహన చేసుకో, దాని ప్రకారం జీవితానికి అన్వయం చేసుకో. ఈ ఘట్టం వినేస్తే మృత్యువు తప్పుతుంది. ఎలా తప్పుతుందంటే కృష్ణుడికి తప్పలేదా, అర్జునుడికి తప్పలేదా, వసుదేవుడికి తప్పలేదా, మనకి తప్పుతుందా? ఈ ఘట్టం వింటే మృత్యువు తప్పడం ఏంటంటే అర్థం లేనమాట. ఈ నమ్మకాలు పెట్టు, అప్పుడేమవుతుంది? ఈ నమ్మకాలు పెంచితే ప్రమాదం ఏమిటంటే అందుకోసం వింటారు. చావుకు సిద్ధంగా ఉన్నవాడు ఎవడా ఘట్టం చదవండి బాబు కాస్త అంటాడు. శుభ్రంగా బతికేవాడు వినడు, కానీ వాడికి ఉపయోగపడదు. వీడు వింటే ఉపయోగపడుతుంది, వీడు వినడు. వాడు ఎన్నిసార్లు విన్నా, చావుకు సిద్ధంగా ఉన్నవాడు ఎన్నిసార్లు ఇటువంటి ఘట్టాలు విన్నా వాడి చావు వాడికి తప్పదు. వాడు వింటున్నాడు కానీ వయస్సులో ఉన్నవాడు వినలేదు కాబట్టి వీడి చావు వీడికి తప్పదు. అంటే ఈ గ్రంథాలను మనం ఏం ఉపయోగించుకుంటున్నట్టు? రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత, యోగవాసిష్టం పేరు మీద అమ్మవారు మనకి అమృత కలశాలు అప్పగిస్తే మనం ఆవదం సీసా పట్టాము. ఇక్కడ ఇందులో పోసి అమ్మ ఆ సీసాలు వద్దు, ఇందులో పోసి, ఇదేమో ఆవదం సీసా కంపు కొడుతుంది. ఇక్కడ ఆవిడ అమృతం ఇచ్చింది. ఒరే, నేను పాత్రలతో ఇస్తున్నాను రా, ఇది అమృత కలశం నాయన, సీసాలో పోసేది కాదు అంటే, నాకు ఇలా పుచ్చుకోవడమే అలవాటు అమ్మా సీసాతో, నాకు అలా ఉంటే ఎక్కదు పోసి, ఇదేమో ఆవదం సీసా. ఏమైంది? అమృతం ఆమదం అయింది. అంచేత రామాయణ భారత భాగవతాలు మనకి పిల్లలు పుట్టడానికి, పెళ్ళిళ్ళు అవ్వడానికి, శోభనాలు అవ్వడానికి, కోరికలు తీర్చడానికి, ఉద్యోగాలు రావడానికి పనికొస్తున్నాయి. జ్ఞానానికి పనికి రావట్లేదు. గ్రహించవలసిన జ్ఞానం ఇది. వాళ్ళ జీవితాలు ఎలా గడిచింది, మన జీవితం ఎలా ఉంటుంది? అప్పుడు అన్నీ ఉపయోగపడినట్టు. చదవకపోయినా పర్వాలా అప్పుడు. అందుకని ఆ గ్రంథం అక్కడ పెట్టి దాని మీద పసుపు వేసి, దాని మీద కుంకుమ వేసి, దాని మీద ఆకులు వేసి, దాని మీద రాళ్ళు వేసి ఏమిటది? వాటికి పూజ చేస్తే ఏదో వస్తుంది. గ్రంథానికి పూజ అంటే ఇది అవగాహన, విశ్లేషణ, చర్చ. లలితా సహస్రంలో చెబుతారు, విమర్శ రూపిణి విద్యా వియదాది జగత్ప్రసూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి. విమర్శ రూపిణి విద్య. తాత్వికంగా చెప్పుకుంటే ప్రకృతి, పరమాత్మ, ప్రకాశము, విమర్శ అది వేరే. లౌకికంగా చెప్పండి కాస్త మామూలుగా విమర్శ రూపిణి విద్య. అర్థమైపోట్ల విద్య విమర్శించి చదువుకోవడానికండి, కంఠస్థం చేయడానిక, పూజ చేయడానిక గ్రంథాన్ని.
ఈ తత్వాన్ని విమర్శిస్తే అర్థమైపోయింది విషయం. ఇది దైవ నిరోధంబని మదిదానూహించి అనుకోకుండా దైవఘటన ఏదో జరిగింది, నాకు లేదా అస్త్రాలు నాకు స్ఫురించకపోవడం ఏంటి అంటే, కర్ణుడికి అస్త్రాలు స్ఫురించినప్పుడు ఈయనకి స్ఫురించినప్పుడు మరి అది అర్జునుడంటే అనుకున్నాడు. ఈయన బొట్టనవేలు చూపించి కృష్ణ పరమాత్మ నవ్వుకున్నాడు. నీకు కూడా స్ఫురించదు నేనున్నంత వరకే అని. నేనున్నంత వరకే అంటే మళ్ళీ కృష్ణుడు సారథ్యంలో ఉండడం కాదు అక్కడ, అర్జునుడి మనస్సులో భగవంతుడు ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణుడు భౌతికంగా సారథ్యంలో అక్కడ కంచీకర్ర పట్టుకుని సెల్ఫీ దిగడం ముఖ్యం కాదు అక్కడ. మళ్ళీ అలా బావద్దు అజ్ఞానం. కృష్ణుడు భౌతికంగా ఉండడం ముఖ్యం కాదు. ఏ దేవుడు మనతో భౌతికంగా రూపం ధరించి ఉండడు, సాధ్యం కాదు. ఉన్న అవతారం ఎత్తున ఎక్కువ కాలం ఉండడు. 25 ఏళ్లకైనా 125 ఏళ్లకైనా ఆయన వెళ్ళిపోవాలి. మనం భగవంతుడిని నిరంతరం మన మనస్సులో బంధించాలి, మనతో ఉంచాలి అంటే ఎవరో మార్గం లేదు, మనస్సులో బంధించడమే, స్మరించడమే. నన్ను నిరంతరం ఎవరు మనస్సులో స్మరిస్తూ ఉంటారో, ఉద్ధవా మరో దారి లేదయ్యా నేను వాడితోనే ఉంటాను అన్నాడు. ఎవరు కట్టేశాడయ్యా నన్నేం చేయమంటావు అన్నాడు. అది మనం చెయ్యాలి. ఆనాడు అర్జునుడి మనస్సులో కర్ణుడి వల్ల భయమైతే ఏదైతే భగవత్ స్మరణ ఉంది. ఈనాడు వరుసగా చూస్తున్న చావులు మధుం కార్యక్రమం కారణంగా ఆ స్మరణ లేదు, దైన్యం మిగిలింది. మరి 4 రకాల చావులు చూసి ఇంత దైన్యానికి లోనైనవాడికి భగవద్గీత అర్థమైనట్ట కానట్ట ఆలోచింతురుగాక మేరను. గ్రంథాలు వినడం వేరు, విశ్వరూపాలు చూడడం వేరు, చూశానని చెప్పుకోవడం వేరు, దాన్ని అన్వయం చేసుకుని ఆచరణలో పెట్టడం వేరు. అది అర్జునుడికే ఇబ్బంది అయింది, మనకెక్కడవుతుంది? అంతే, ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవాలి. సాధ్యం కాదని వదిలేయకూడదు. అర్థమైన మనుషుల్ని ముందు చూస్తాం, మహాప్రస్థాన వాళ్ళు ఎలా ఉంటారో చూస్తాం, దేనికి చెల్లించకుండా. మమకారాల పట్ల మన బాధ్యతలు, మనం సంసారం పట్ల, ఉద్యోగం పట్ల మన బాధ్యతలు మనం నెరవేరుస్తూనే అహంకార మమకారాలకు దూరంగా ఎలా ఉండొచ్చో రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న మహాప్రస్థానిక పర్వంలో మీరు వినబోతున్నారు. ఇలా వచ్చిందేమిటి అని ప్రకృతి మార్గణములు పెట్టిదమొకనేయగ ఏవో మామూలు బాణాలు వేశాడు, గట్టిగానే వేశాడు, ఓపిక మేరకు వేశాడు. శరీరంలో ఉన్న ఓపిక మేరకు ఏం చేస్తాడు? ఈ దుఃఖాల కారణంగా అరటిపండు కూడా తినలేదు ఈ పెద్ద మనిషి, ఇంకా ఓపిక మాత్రం ఎక్కడ ఉంటుంది? తుదకు తుదిముట్టగా రెత్తలయ్యే దొనలు నరేంద్ర. ఆ ప్రకృతి మార్గాలు అంటే మామూలు బాణాలు, అవి అయిపోయినాయి. అక్షయతూణీరం దాని శక్తి అది కోల్పోయింది, గాంధీవం దాని శక్తి అది కోల్పోయింది. రథం దగ్ధమైపోయినప్పటికీ అక్షయతూణీరము గాంధీవం ఉండడం వల్ల అవి ఇంకా పనిచేస్తున్నాయి అనుకున్నాడు. అవి పనిచేయడం మానేసాయి. అన్నీ పనిచేయకపోవడానికి కారణం ఏమిటో, ఏ మహర్షి దీనికి కారణమో, దుర్వాసుడు లాంటి వాడు మరో మహర్షి ఎవరో అంత శక్తిమంతుడు మనం త్వరలో చూస్తాం ఒక్క క్షణంలో. దొనలు ఒట్టివయ్యి అంటే అమ్ముల పొదులు ఖాళీ అయిపోయాయి. ఒట్టి ఊరికే ఖాళీ అయిపోయిన పౌడర్ డబ్బాల్లో ఉన్నాయి, అక్కడ ఏమీ లేవు, అందులో బాణాలు లేవు, తీద్దామంటే ఏం లేవు. అర్జునుడు అప్పటికే ఆ శనికభావం వదలలేక ఇలా తడుగుతున్నట్టు. అది ఎలా ఉందంటే భారవి కిరాతార్జునీయంలో చెబుతాడు. బాణాలు అయిపోయినా సరే ఆ అమ్ముల పొదులు ఆయన తడుముతుంటే ఎలా ఉందంటే, ఒక్కొక్క జమీందారు ఉంటాట పాపం, ఎంతమందికో ఎన్నో దాన ధర్మాలు చేస్తాడట, చివరికి ఆయన దగ్గర ఏమీ ఉండదట పాపం. ఈ యాచకుడు మాత్రం ఆయన దగ్గరికే వెడతాడట అర్థి కావాలని. ఏమీ లేదయ్యా అని అంటూ ఉంటే, ఏమి ఇవ్వలేరా, తప్పదా, ఏమి ఇవ్వలేరా, 10 రూపాయలైనా ఇవ్వలేరా అని అక్కడే అలా తడుముతూ ఉంటాడట. అలాగా అర్జునుడు ఖాళీ అయిన అమ్ముల పొదులను తడుముతున్నాడని భారవి కిరాతార్జునీయంలో రాస్తాడు. ఆ స్నేహభావం వదలలేక ఏం తడిపితే ఏం ఉపయోగం, ఏమి లేక మేక మెడసన్ను పితికినే మేలుగలదే అంతే. అప్పుడు రిత్తలయ్యే దొనలు నరేంద్ర. సరిగ్గా చూసుకోండి, ఏ కాలం ప్రభావం కారణంగా హరిశ్చంద్రుడు అంతటి వాడు కాటికాపరయ్యాడు, ఏ కాలం ప్రభావం కారణంగా శ్రీరాముడికి సైతం సతీ వియోగం తప్పలేదు, ఏ కాల ప్రభావం కారణంగా శ్రీకృష్ణుడికి కూడా దిక్కు మొక్కు లేనటువంటి మరణము తప్పలేదు, ఆ కాల ప్రభావం కారణంగానే అర్జునుడికి ఇక్కడ అస్త్రాలు పనిచేయలేదు. ఆ కాల ప్రభావానికే మనమందరం బద్ధులం. ఇగో ఇంతటి కాల ప్రభావానికి ఇప్పుడు అర్జునుని విషయంలో కారణమైంది అష్టావక్రుని శాపం. దేవీ భాగవతంలో ఉంటుందా కథ. శ్రీకృష్ణుని భార్యలు 8 మంది కూడా దేవలోకంలో ఉండే అప్సరసలు, పూర్వజన్మలు రంభాద్యప్సరసలు. వాళ్ళ మనస్సులో ఓ కోరిక ఎప్పటి నుంచో ఉండిపోయింది. అది అలా ఉండగా దేవేంద్రుడు అష్టావక్రుడు తపస్సు చేస్తున్నాడు, మీరు వెళ్ళి మామూలుగా భంగం చేయండి చూద్దాం అన్నాడు. అది ఆయన బాధ్యత ఆయన చేశాడు, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేశారు. అష్టావక్రుడు ఒక చెరువు మీద చాప సృష్టించుకొని, చెరువు మీద చాప అది తడవకుండా లోపల మునక్కుండా ఆయన దాని మీద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. అంత మహానుభావుడే. ఏవో కాళ్ళు వంకర వేళ్ళు వంకర ఉంటాయి అష్టావక్రుడు అంటే, అంతే కదా. అది ఆయన భౌతికమైన విషయం, ఆయన పట్టించుకోవాలి. వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఇంకేమీ లేదు, ఉద్యోగంలో చేరిన పాపానికి కాళ్ళు వంకర చేతులు వంకర, ఆయన ముందు కూడా నాట్యం చేయాల్సిందే. ఇంకా ఆయన ఒకవేళ రమ్మంటే కాపురం చేయాల్సిందే అని వాళ్ళు బాధపడుతున్నారు మనస్సులు. వాళ్ళు అందంగా ఉంటే వీళ్ళకి బాధ లేదనమాట. అప్పగించిన బాధ్యత ఎప్పుడు బాధ్యతలుగా చేయరు, దాంట్లో అహంకార మమకారాలు ప్రవేశించకూడదు. అప్సరసలకు అవి ప్రవేశించే అదే దోషం. వీళ్ళ నాట్యం చూశాడు అష్టావక్రుడు, కళ్ళు తెరచిగో మీరు వద్దు, ఇదేం వినాయక చవితి పందిరి కాదు, సరదా కాదు, రికార్డింగ్ డ్యాన్సులు ఇక్కడ పని ఏం లేదు, పోండి, ఊరికే పండగ లేదు పబ్బం లేదు, డ్యాన్స్ మొదలెట్టారు ఇక్కడ.
మీ డాన్సర్కి ఇక్కడ పడిపోయాడు వాళ్ళు లేడు. మీరు వాళ్ళు ఫోన్లే కష్టపడి వచ్చారు, ఏదైనా వరం ఇస్తాను కోరుకోండి అన్నాడు. అప్పుడు వీళ్ళకి ఎందుకు అనిపించి నిజంగా ఇస్తావా, ఇస్తాం తప్పకుండా కోరుకున్నాడు. మేము వైకుంఠానికి వెళ్ళాం, శ్రీ మహావిష్ణువుని చూసాం, శాంతాకారం భుజగశయనం చాలా బాగున్నాడు, అందులో లక్ష్మీకాంతం అన్న మాట ఒకటే మాకు నచ్చలేదు, మిగిలినవన్నీ నచ్చాయి, మేము కూడా ఆయనకు భార్యలు కావాలనుకుంటున్నాం, అలా అనుగ్రహించమన్నారు. తథాస్తు అన్నాడు. భగవంతుడు కృష్ణావతారం ఎత్తుతాడు, మీరందరూ ఆయనకు భార్యలు అవుతారు అని వరం ఇచ్చాడు. ఆ ప్రకారమే అయ్యారు. అలా వెళ్ళిపోవచ్చుగా. వరం కావరం, కండ కావరం. వరానికి ముందు చాలా ఉంటాయి ఉపసర్గాలు. వరానికి కా చేరిస్తే కావరం, కండ చేరిస్తే కండ కావరం. అది వచ్చింది రంభకి ముందు ముఖ్యంగా, మరి సీనియర్ ఆర్టిస్ట్ కదా, అందుకని వెంటనే ఆవిడ ఇంకా కొంతమంది ముందుకు వచ్చారు. వచ్చి కాళ్ళు లేవు, చేతులు లేవు, మూతి వంకర, ముక్కు వంకర, నువ్వు మాకు వరాలు ఇస్తావు, ఇక్కడ నువ్వు ఇస్తే జరిగిపోతుందే అని ఆయన ఆక్షేపించారు. ఆయన కోపం వచ్చింది. వరం కాదు శాపం కూడా ఇస్తున్నాను, మీరు కృష్ణుడికి భార్యలు అవ్వడం ఖాయం, చిట్ట చివరిలో అవమానాల పాలవ్వడం ఖాయం, మిమ్మల్ని దేవేంద్రుడు కాదు, అతను కుమారుడు కాదు, దేవతలందరూ వచ్చినా రక్షించలేరు అన్నాడు. అంతే, ఒకటే దెబ్బ. ఆయన నోటముడు ఎందుకు వచ్చిందో వచ్చింది. ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోను ధావతి లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే అని ఆయన ఆద్య పునరావృత్తి లేనటువంటి వాక్కు కలిగిన వాడు మహానుభావుడు కాబట్టి ఆయన వాక్కు ప్రకారమే ఇక్కడ జరిగింది. అర్జునుడికి ఈ విషయం తెలియక బాధపడుతున్నాడు. అప్పుడు ధర్మరాజు మాట గుర్తొచ్చింది. ధర్మరాజు చెప్పాడు, అష్టావక్రుని శాపం ఉంది, ఇలా జరుగుతుంది, అర్జున కంగారు పడుకు, యాదవుల్ని యథాశక్తి కాపాడలేకపోతే బాధపడకన్నాడు. చెప్పాడండి. అందుకే ధర్మరాజుకి అర్థమైన చాలా గ్రంథాలు అర్జునాదులకు అర్థం కాల. ధర్మరాజు వేరే, మిగిలిన నలుగురు, ద్రౌపది వేరే. ఆ వేరేమిటో మనం మహాప్రస్థాన పర్వంలో చూస్తాం. యథాశక్తి ప్రయత్నించు, కంగారు పడద్దు, తాపత్రయపడద్దు అన్నాడు. తాపత్రయపడితే బాణాలు పనిచేయమన్నాడు. ఏ క్రియలో ఉన్నా మనం తాపత్రయం, వ్యామోహం, చాపల్యం పనికిరాదండి. ముక్త సంగహ అనఘం వాది. సాంగత్యాన్ని విడిచిపెట్టి నిర్మమంగా, నిశ్చింతగా, నిరహంకారంగా ఆ పని చేయడమే. అంతవరకు యంత్రం చేసినట్టే చెయ్యాలి, చేస్తే పని అవుతుంది. అంతకుమించి అధికంగా నటించాల్సిన అవసరం మనకి లేదు. అలా చేస్తే అవ్వదు. అప్పుడే తప్పులు జరిగిపోతాయి. ఏదో పని చేయాల్సిన తొందర వచ్చినప్పుడు ప్రతి క్షణమో దాని మీద దృష్టి పెట్టి శ్రద్ధగా చేస్తే అయిపోతుంది. అవుతుందో అని మాటికి గడియారం చూసుకోవడం, ఇంకా 10 నిమిషాలు, ఇంకా చాలా పని ఉంది, ఇంకా 8 నిమిషాలు, ఇంకా చాలా పని ఉంది, ఈ చూడడానికి ముందో 10 నిమిషాలు పోయింది ఇక్కడ. అందుకే అటువంటి పనులు చేసినప్పుడు గడియారం పక్కన పెట్టేయాలి. అప్పుడే బాగుంటుంది. హాయిగా ఎవరి కోసం మనం వేచి చూస్తున్నాం అనుకోండి, వారు బాబు ఒక్క 10 నిమిషాల్లో వస్తాను కూర్చోమన్నారు, మాటికి గడియారం చూడకూడదు, చికాకు వస్తుంది వాళ్ళ మీద. ఎందుకంటే ప్రతి నిమిషం లెక్కెడుతున్నాం మనం ఇక్కడ. ఆయన 10 నిమిషాలని చెప్పాడు కదా, గడియారం లెక్క పెట్టుకో, అలారం పెట్టుకో, 10 నిమిషాలు అలారం పెట్టేసుకో, మాట్లాడక ఇంకా నమఃశివాయ అనుకుంటూ కూర్చో. 10 నిమిషాలే అలారం మోగే, అప్పుడు చెప్పయ్యా మీరన్న 10 నిమిషాలు అయిపోయింది, తయారయ్యారా అని అడుగు. అంతేగాని 2 నిమిషాలకు వచ్చారి ఇంక అయిపోతుంది అంటే వాళ్ళకి చికాకు వస్తుంది. ఇదే తేడా మనం చేసి. ఇందుకే అనవసరం గొడవలు వస్తాయి. 10 నిమిషాలు అన్నాక 10 నిమిషాలు ఆగాలి, అలారం పెట్టుకోవాలి, తర్వాత మాట్లాడాలి. ఇంటికి వెళ్ళాం, కాలింగ్ బెల్ కొట్టాం, 1 నిమిషం వాళ్ళకి టైం ఇవ్వాలి. కొట్టి ఇంకా 10 సెకండ్లు కాకుండా మళ్ళీ కొట్టి, 10 సెకండ్లు కాకుండా మళ్ళీ కొట్టి, ఒళ్ళు మడిపోతుంది లోపల, వాళ్ళకి తీయక్కలేదా అంటారు. అంచేది కాలింగ్ బెల్ కొట్టామంటే గడియారం చూసుకుని 1 నిమిషం వాళ్ళు లోపల ఉంటారు, పడగదిలో రావాలి కదా, ఇలా చూసుకుని 1 నిమిషం అయ్యే వరకు ఆగి అప్పుడు రాకపోతే మళ్ళీ కొట్టు, తప్పులేదు. ఈలోపు మనం కంగారు పడిపోయి వాళ్ళని కంగారు పెట్టేయడం. వాళ్ళు తలుపు తీయకుండా ఎవరో అధోమోహాలు అంటారు, చేత చూస్తే మనమోహం. అప్పుడు సారీ ఇంకెన్నిసార్లు చెబితే అంతే, అలాగే ఉంటుంది. చేసే పనులు అలాగే. అందుకని కంగారు పడద్దని చెప్పాడు అర్జునుడు ధర్మరాజు. ఆయనకు అర్థమైంది భగవద్గీత. అందుకే అర్జునుడు కాస్త మనసు చిక్కబట్టుకుని యథాశక్తి ప్రయత్నం చేసి వాళ్ళ నుంచి కాపాడగలిగిన వాళ్ళని కాపాడి, కనీసం అష్టమహిషుల్ని కాపాడి తీసుకెళ్ళి 16,000 మందిలో కాపాడగలిగినంత మందిని కాపాడి, పోయిన వాళ్ళు పోయారు, ఉన్నవాళ్లే మిగిలారు అనుకుని ఆ ఉన్నవాళ్లే రథాల మీద అక్కడికి తీసుకెళ్ళి ఇంకా ఇంటికి చేర్చేటువంటి ప్రయత్నం చేసి, అక్కడ దారిలోనే మృత్తికావతం అనే చోట ఆపి కృతవర్మ కుమారుడికి అభిషేకం చేసి, ఈయనకి ఈ ప్రాంతానికి రాజుగా ప్రకటిస్తున్న ఈయనతో ఉండేవాళ్ళు ఉండండి అన్నాడు. సరస్వతీ నగరం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ నగరంలో సాత్యకి కుమారుడైన యౌయుధానుడు అనేటువంటి ఆయన రాజుగా చేసి, ఈయన్ని రాజుగా చేస్తున్నాను, ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఉండండి అన్నాడు. యుయుధానుడు అంటే సాత్యకి, అందుకని యౌయుధానుడు అన్నారు. ఇంద్రప్రస్థం వరకు చేరుకున్నాక ఇంచుమించుగా అక్కడ వజ్రుడు, అనిరుద్ధుని కుమారుడైన వజ్రునికి పట్టాభిషేకం చేసి, ఇదిగో ఇంద్రప్రస్థానికి వజ్రుని రాజుగా చేస్తున్నాను, మిగిలిన వాళ్ళు ఈయనతో ఉండండి, అష్టమహిషులు మాత్రం నాతో రండి హస్తినాపురానికి అన్నాడు. ఇక్కడ చూడండి, ఎవరికి వారే యమునా తీరే అంటే ఇది. అందరూ కూడా పూర్తిగా హస్తినాపురానికి వెళ్ళాల, అందరూ ఎవరి దారిని వారాగారు. అసలు అందులో కూడా కొంతమంది మేము ఇక్కడ ఎక్కడా ఉండం, మేము అక్కడికే పోతామనే మునిగిపోయిన ద్వారక దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ అభిలాష వాళ్ళది. ఇంకెక్కడికో పోతాం, ఇందాక వచ్చిన అడవి దొంగలే నయం వీళ్ళందరికంటే అని వాళ్ళతో వెళ్ళిపోయారు కొంతమంది. మూల భారతంలో ఉన్నాయి, విశేషంగా ఉన్నాయి విచిత్ర వ్యాఖ్యానాలన్నీ.
ఇంద్రప్రస్థం వరకు వచ్చాక అప్పుడు చెప్పాట అష్టభార్యల్ని ఒక్కసారి నిలబడమైన కాళ్ళ మీద పడి, అమ్మ జరిగింది వీనుడి తప్పున దోషము కనుకంగా నన్ను దయజూడుండి అనుచు నిలజాగి బడగా కని అందరూ నెత్తి అతని గారవమెసగన్. అమ్మా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అంటే, నువ్వేం చేస్తావయ్యా, నువ్వేం చేస్తావయ్యా, జరిగిపోయిన దానికి నువ్వేం చేస్తావయ్యా అని వాళ్ళు అని ఆ కృష్ణుని యొక్క మరణ వార్తకు తట్టుకోలేక ఇక వాళ్ళు ఏం చెయ్యాలో వాళ్ళు ఆ 8 మంది కూడా వాళ్ళ నిర్ణయాల్లో వాళ్ళు ఉన్నారు. మన నిర్ణయంలో మనం ఉందాం. 23:30 గంటలు గడిచాక మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగులో